హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే జున్నుకి లంచ్ బాక్స్ అండ్ బ్యాగ్ తీసుకోవడానికి వెళ్తున్నాము. అలాగే ఇంట్లో కావాల్సిన దోశలు వేసుకోవడానికి తవా అయితే తీసుకోవడానికి వెళ్తున్నాము. మాకు దగ్గరలో ఉన్న స్టీల్ కొట్టుకు వచ్చాము. ఇక్కడ ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది. బయట షాపుల్లో కానీ లేదా ఆన్లైన్ ప్రైజెస్ కంపేర్ చేసుకుంటే కనుక ఈ షాప్ లో మాత్రం కాస్ట్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. సో అందుకనే ఎక్కువగా మేము ఇక్కడే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాము. అండ్ వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. సేమ్ సరిపోయేదే కర్రీకి పెరుగన్నానికి. వచ్చింది అది సరే. ఇది బాగుంది అండర్స్టాండ్ కదా. ఇది రెండు వెరైటీ బాగుంది, తీసుకోవచ్చు. ఎందుకు అమ్మా ఈ తవ్వాలు వాడకూడదు కదా. స్టీల్ తీసుకోండి. అల్యూమినియం వద్దు, మంచిది కాదు. స్టీల్ తీసుకోండి. ఐరన్ లేదంట. ఒకసారి ఏదో ఓపెన్ చెయ్యి. ఎవరు అడగలేదు. పైన ఒకటి రెండు అది కాదు ఉండవే. ఎన్ని బాక్సులు అక్కడ ఓన్లీ లంచ్ బాక్సే తీసుకున్నాము. స్టీల్ది తవా లేదన్నారు. అందుకే డిమార్ట్ దగ్గరికి బ్యాగ్ అండ్ తవా తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇందాక లాస్ట్ టైం చూసారు కదా లంచ్ బాక్స్, ఫైనల్ గా అదే తీసుకున్నాము. దాని కాస్ట్ వచ్చేసరికి 450 రూపీస్ పడింది. అది వద్దు, తీసే గుడ్డే బిస్కెట్ ప్యాక్ తీసుకో. వద్దు, గుడ్డే తీసుకో జున్ను. ఇది కానీ ఇది కానీ తీసుకో. ఇది కానీ లేకపోతే ఇది కానీ తీసుకో. అది వద్దు. ఏం కావాలి? ఎందుకది పెద్దగా అవుతారా? ఎవరు చెప్పారు? నువ్వు చూసావా ఎందులో? టీవీ నాశనం చేస్తుంది. వద్దొద్దు, అవి వద్దు. అవేమో వేస్తుంది చూడు. అమ్మాయి ఏంటి అమ్మాయి? సరే తీసుకో. దిగ్గుదే ఐరన్ టవా కాదు. అయిపోయిందండి. ఏంటి నేను మొన్న చెప్పాను ఇది తీసుకో. కానీ చాలా బరువు ఉంది. పట్టుకో, అవి కింద పెట్టి చెప్తా. బరువు బాగానే ఉంది చూడు కదా. సేమ్ ఇప్పుడు ఎలా యూజ్ చేస్తామో అలాగే. బాగుందా లేదా? నువ్వే పట్టి వేసేది అట్లు చూసుకో. పద తీసుకో. అదే ఇంకొద్దు, మామూలు నాన్ స్టిక్కి పాడైపోతున్నాయి. అదే తీసుకో. బాగుందిలే చూడా. ఏంది? మేము ఇప్పటికి 4 తవాలు మార్చాము నాన్ స్టిక్వి. ఒక్కొక్కటి 1000 రూపీస్ పడింది. దాంతో పోల్చుకుంటే ఈ 800 కొంచెం పర్లేదు అనిపించింది. సో అందుకనే స్టీల్ మాత్రం తీసుకుందాం ఫిక్స్ అయ్యాము. పిల్ల ఒక్క దానికి వెళ్తే అన్నీ తిండివే. ఏడిది
యాక్చువల్ గా బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాము, కానీ మాకు కలర్స్ అంత నచ్చలేదు. అన్ని ఎక్కువ లైట్ కలర్సే ఉన్నాయి. ఒక 2 or 3 days తర్వాత కొత్త స్టాక్ వస్తుందని చెప్పారు. సో అందుకని చెప్పి మళ్ళీ 2 days తర్వాత వచ్చి తీసుకుందాం అని ఫిక్స్ అయ్యాము. ఒక తవా బ్యాగ్ తీసుకుందాం అని వెళ్ళాము, కానీ బిల్ ఎంత అయిందో చూసారా? అక్కడ తీసుకున్న జున్నుకి నేను ఒక చాక్లెట్ తీసుకున్నందుకు ఎన్ని సొనుగుతుందో నా మీద. నెక్స్ట్ వంటగదిలోకి షెల్ఫ్స్ కింద మ్యాట్స్ తీసుకోవడానికి వచ్చాము. ఉన్న పాత మ్యాట్స్ చిరిగిపోయి పాడైపోయినాయి. సో కొత్తది తీసుకుందాం అని చెప్పి అయితే వచ్చాము. ఒక రోల్ కి 5 meters ఉంటాయి. 5 meters వచ్చేసరికి 150 rupees. మాకైతే ఒక రోల్ సరిపోతుంది. నేనైతే మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకుంటాను. పేపర్స్ అవన్నీ తీసి ఈ ఒకసారి వాష్ చేసుకొని ఆరపెట్టుకుంటే మళ్ళీ యూస్ చేసుకోవడానికి బాగుంటాయి. అదే మనం పేపర్ యూస్ చేస్తే ఏమవుతుందంటే తడివి గ్లాస్ కానీ ఏదైనా పెట్టినా ఆ వాటర్ కి ఏంటంటే అక్కడ పేపర్ అనేది పాడైపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పేపర్ కి ఎక్కువ తుమ్ము కూడా పట్టేస్తా ఉంటుంది. సో ఫైనల్ గా ఉన్న వాటిలో కాస్త మాపు కాగిద్ది ఏమైనా ఉందంటే ఇదే అనిపించింది. సో అందుకని చెప్పి ఇదైతే తీసుకున్నాము. యాక్చువల్ గా మేము ఈ చూసే టైంలో జున్ను పడిపోయింది. పడ్డావుగా జున్ను. ఈవినింగ్ ఎప్పుడైనా బయట ఏదైనా పునుగులు కానీ ఇడ్లీ కానీ తినాలనిపిస్తే కనుక ఇక్కడికే వచ్చి తీసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్గా వేస్తారు. ఇడ్లీ మాత్రం పులుపు వాసన అనేది రాదు. మాకు రీసెంట్గా గుడివాడలో లిక్కీస్ ఓపెన్ చేశారు. ఎక్కువ జున్నుకు కానీ నాకు కానీ ఐస్ క్రీమ్ తినాలి అనిపిస్తే కనుక మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడికే వచ్చి తీసుకుంటాము. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంటాయి. మనకి ఇళ్ళ వైపు వచ్చే ఐస్ క్రీమ్ బళ్ళు కన్నా నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఐస్ క్రీమ్ మాత్రం టేస్ట్ బాగుంటుంది. అలాగే కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. జున్ను మెంటాలిటీ ఏంటంటే మనం ఏదైనా ఐస్ క్రీమ్ తినేటప్పుడు దాన్ని టేస్ట్ చేస్తాను కొంచెం ఇమ్మని అడిగిద్ది. అదే తను అడిగామనుకోండి కనీసం ఇవ్వను కూడా ఇవ్వదు. సో ఇది ఇవాళ మా చిన్ని షాపింగ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.